వచ్చేసాను. సో ఎందుకంటే ఆల్రెడీ చూస్తే అర్థమైపోయింది కదా, ఫుడ్ అండి, ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చాను. సో నేనైతే లూలు మాల్ స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మరి ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసేద్దామా? సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. అనుకుంటున్నారా? సో కోనసీమ వారి చాందిని టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి ఏంటో అన్న అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. బిజినెస్ ఎలా జరుగుతుంది? బాగానే ఉంటుంది. శనివారం ఆదివారం బాగానే ఉంటుంది. ఓకే, శనివారం ఆదివారం బాగుంటుంది అయితే. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్న ఇది స్టార్ట్ చేసి? సంవత్సరం అవుతుంది. ఓకే, సో సంవత్సరంకి ఇప్పటికి ఎలా ఉంది మరి డిఫరెన్స్? బాగానే ఉంది, పర్వాలేదు. ఓకే, సో ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయన్న? దెబ్బరొట్టు ఉంటుంది, పొల్లొట్టు ఉంటుంది, ఉత్పమ్మ ఉంటుంది, ఓకే, పెసరట్టు ఉంటుంది, ఉప్మా దోశ ఉంటుంది. ఓకే, సో రెగ్యులర్ గా ఏది తీసుకుంటూ ఉంటారు? ఎక్కువగా పుల్లట్టు తీసుకుంటారు. ఎక్కువ పుల్లట్టు తీసుకుంటూ ఉంటారు. ఓకే, సో అంటే చాలా మంది ఒకటే, ఇప్పుడు దోశ ఉంది అనుకోండి, దోశలో ఎగ్ దోశ, మసాలా దోశ, సో ఆనియన్ దోశ, ఇట్లా వెరైటీస్ ఉంటాయి కదా. సో అలా మీ దగ్గర ఏమైనా వెరైటీస్ ఉన్నాయా అన్న? వెరైటీస్ ఏం లేవు ప్రస్తుతానికి. మసాలా, ఆనియన్ దోశ, పెసరట్టు, పుల్లట్టు ఇవన్నీ ఉంటాయి. ఓకే అన్న, సో రెగ్యులర్ గా అంటే మీకు ఇన్కమ్ కానివ్వండి, సో మీరు పెట్టిన ప్రాఫిట్స్ కి కానివ్వండి, స్టార్టింగ్ సో ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఏ ప్రైస్ ఉందన్న? ఇప్పుడు ఫస్ట్ నుండి అదే ప్రైస్, ఇప్పుడు కూడా అదే ప్రైస్. ఓకే, సో ఎంత ఉంటుంది మరి పెసరట్టు? పెసరట్టు 40 రూపీస్ ఉంటుంది. పెసరట్టు 40 రూపీస్ ఉంటుంది. ఓకే, సో ఒక రోజులో ఎన్ని పెసరట్లు అమ్ముతారన్న? ఒక రోజు ఒక 20 ఒక 20 ఎక్కువ పుల్లట్లు ఎక్కువ పోతాయి. సో ఈ దిబ్బ రొట్టె చాలా మంది తింటారు అనుకుంటా కదా. అది బొగ్గుల పొయ్యి మీద కాలుస్తారు కదా. ఓకే, సో బొగ్గుల పొయ్యి మీద చేస్తారు అయితే. ఓకే అన్న, సో ఇవన్నీ చేస్తారు మరి రోజులో? మేడం ఒక రోజుకి ఎన్ని చేస్తారు దిబ్బ రొట్టె? చేస్తారు ఒక 200-300 దగ్గర అవుతుంది. శనివారం అయితే ఇంకెక్కువ. ఓకే, ఇది టైమింగ్స్ ఏంటన్న మరి? 4 నుండి 12. 4 నుంచి 12 వరకు. ఓకే, సో నైట్ 12 వరకు కూడా ఉంటుందంట, విన్నారు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న స్పెషల్ అంతా కోనసీమ స్పెషలేనా? సో కోనసీమలో ఏం స్పెషల్ ఉంటుందో ఇక్కడ ఆ స్పెషల్ ఉందన్నమాట. సో మన కోసం అయితే ఇందాక చూసారు కదా, అన్న అయితే మన కోసం పెసరట్టు రెడీ చేశారు. సో ఒకసారి టేస్ట్ చేసేద్దాం. అయితే ఉప్మా ఆనియన్ పెసరట్టు ఉంది. సో దీనికి కాంబినేషన్ వచ్చేసరికి మనకి 2 చట్నీస్ వచ్చాయి. ఒకటి పల్లీ చట్నీ, అలాగే మనకు అల్లం చట్నీ ఉంది. చూస్తే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో చాలా మంది ఉప్మా తినారు కదా, ఉప్మా పెసరట్టు ఇచ్చేసేయండి, వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ప్రజెంట్ అయితే నేను సో అమలాపురం వారి వేడి వేడి నేతి బొబ్బట్ల దగ్గర ఉన్నాను. సో ఏంటి, ఎలా ప్రిపేర్ చేస్తారు, బొబ్బట్ల స్పెషల్ ఏంటో తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో బిజినెస్ ఎలా జరుగుతుంది? పర్వాలేదు, బాగానే జరుగుతుంది. ఓకే, సో అమలాపురం వారి నేతి బొబ్బట్లు, వేడి వేడి నేతి బొబ్బట్లు. సో ఏంటి అమలాపురంలో స్పెషలా? సో ఏమేమి బొబ్బట్లు ఉంటాయి అన్న ఇక్కడ మరి? బెల్లం కోవా 2 ఉంటాయి. ఓకే, బెల్లం కోవా 2 ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ పూతరేకులు. డ్రై ఫ్రూట్ పూతరేకులు కూడా ఉన్నాయా? ఓకే అండి, సో ఇప్పుడు ప్రైస్ ఎలా ఉంటుంది మరి? బెల్లం 20 అండి, కోవా 30. ఓకే, సో కోవా 30, బెల్లం అయితే 20. సో ఒకసారి మా కోసం ప్రిపేర్ చేస్తారా? చేస్తాం. ఓకే డన్.
ఉంటారన్న? 150 అవి 150 సాటర్డే సండే బాగుంటుందండి. ఓకే, సో రెగ్యులర్ గా ఎప్పుడు వస్తుంటారు జనాలు? రెగ్యులర్ గా అంటే 7 దాటిన తర్వాత వస్తారు. 7 దాటి. సో ఇక్కడ ఆఫీసెస్ కి నుంచి ఇంటికి వెళ్తారు కాబట్టి సో 7 తర్వాతనే వస్తూ ఉంటారు. అవును. ఓకే, సో ఇవే కాకుండా పూతరేకులు కూడా ఉన్నాయి. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? నేను స్టార్ట్ చేసి 2 months ఉన్నాను. 2 months-ఏనా? లేటెస్ట్. ఓకే, సో మరి 2 months డిఫరెన్స్ ఎలా ఉంది మరి ఫస్ట్ మంత్ కి ఈ మంత్ కి? పర్లేదు బాగానే ఉంది. ఓకే, ఎన్ని కేజీస్ పిండి యూజ్ చేస్తారన్న? 3 kgs అండి. 3 kgs. ఓకే, మరి స్టార్టింగ్ లో ఎన్ని కేజీస్ యూజ్ చేశారు? అప్పుడు కేజీ అలాగా. ఓకే, సో ఫస్ట్ కేజీ నుంచి స్టార్ట్ చేశారు, ఇప్పుడు 3 kgs. ఓకే అన్న. అండ్ అమలాపురం స్పెషల్ బొబ్బట్లు. ఓకే, సో మన కోసం అయితే అమలాపురం స్పెషల్ బొబ్బట్లు అయితే రెడీ చేశారన్న. సో చూడండి. సో చూడండి, అమలాపురం వేడి వేడి నేతి బొబ్బట్లు నా చేతిలోనైతే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి మనకి బెల్లం బొబ్బట్లు, ఇంకోటి వచ్చేసరికి మనకి కోవా బొబ్బట్లు. సో లేట్ ఎందుకు, అందులోనూ నాకు బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. ఇలా కళ్ళ ముందు పెట్టుకొని వెయిట్ చేయడం ఎందుకు చెప్పండి. సో టేస్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే నేను బెల్లం బొబ్బట్లు టేస్ట్ చేయబోతున్నాను. చాలా బాగుంది. సో నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అని అంటారు కదా, సో అదన్నమాట. నోట్లో వేసుకోగానే కరిగిపోయిందండి. సో నెయ్యి వేశారు కదా మనకి, చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో డెఫినెట్గా మీరు కూడా వచ్చేసేయండి. ఇందాక మనం బెల్లం బొబ్బట్లు ట్రై చేసాం కదా, సో ఇప్పుడు వచ్చేసరికి మనకి కోవా బొబ్బట్లు. చూడండి ఎంత బాగుందో కదా. సో దీనికి కూడా పైనుంచి మనకి నెయ్యి వేశారు. చాలామంది బొబ్బట్లు టేస్ట్ చేయాలి అని అనుకుంటారు కదా, సో అందులోనూ మళ్ళీ డిఫరెంట్గా మనకి కోవా బొబ్బట్లు కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో ఒకసారి టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుందండి, మంచిగా స్వీట్ స్వీట్గా. సో బొబ్బట్లు తినాలి అనుకునే వాళ్ళు ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో డెఫినెట్గా మీరైతే ఇక్కడికి వస్తే ఈ బొబ్బట్లు అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో మళ్ళీ చెప్తున్నాను మీకు, అమలాపురం వారి వేడి వేడి నేతి బొబ్బట్లు. సో గుర్తుంది కదా, సో డెఫినెట్గా వచ్చి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఓకే, వస్తుంటే నాకు ఒక డిఫరెంట్ గా కనిపించిందండి. సో అమ్మ సూప్స్ అనేసి, సో ఏంటి అమ్మ సూప్స్ అని డిఫరెంట్ గా ఉంది అని తెలుసుకుందాం అనిపించింది. సో నేనైతే ఇక్కడికి వచ్చేసాను. సో ఏంటి ఈ అమ్మ సూప్ స్టోరీ తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో బిజినెస్ ఎలా జరుగుతుంది? ఇక్కడ చూసుకున్నా ఇది ఒక డిఫరెంట్ అని చెప్పాలి. సో అమ్మ సూప్స్ ఏంటి అసలు ఇక్కడ స్పెషల్ ఏంటండి? సూప్స్ అయితే ఓకే, సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సూప్స్ లో? మన దగ్గర 10 వెరైటీస్ ఉన్నాయి. ఓకే, 10 వెరైటీస్ ఉన్నాయి. చికెన్ హాట్, చికెన్ కార్న్, చికెన్ మ్యాంచో, చికెన్ పకోడా, మష్రూమ్ స్వీట్ కార్న్, మటన్ బోన్ సూప్, ఓకే, టమాటా సూప్. సో పేరు కూడా డిఫరెంట్ గా ఉంది కదా, అమ్మ సూప్స్. సో పేరు ఎందుకు అలా డిఫరెంట్ గా పెట్టుకున్నారు? ఇది మా అమ్మ చేసిన రెసిపీ కాబట్టి అట్లా. అచ్చా, ఓకే. సో విన్నారు కదా, అమ్మ చేసిన రెసిపీనే సో ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేశారు. ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇది స్టార్ట్ చేసి? 2016లో స్టార్ట్ చేశారు. ఓకే, సో ప్రైసెస్ ఎలా ఉన్నాయండి మరి? ప్రైసెస్ మటన్ 100 రూపీస్ అండి, కనాన్ 70, చికెన్ 70, ఓకే, వెజ్ అయితే 60 అండి. ఓకే, స్టార్టింగ్ 60 నుంచి ఉంది. సో మరి ఇప్పుడు 60 ఉంది అంటే, సో అప్పుడు ఎంత ఉంది మీరు స్టార్ట్ చేసినప్పుడు? 40 రూపీస్ అండి. 40 రూపీస్ ఉంది. సో రెగ్యులర్ ఇక్కడ చాలా బౌల్స్ ఉన్నాయి కదా, సో ఎన్ని బౌల్స్ సేల్ అవుతాయి మీకు? 200, 250 అట్లా. 200, 250. సో ఏ టైంలో ఎక్కువ కస్టమర్స్ వస్తూ ఉంటారు? ఓన్లీ ఈవినింగ్ అండి. ఓన్లీ ఈవినింగ్. సో ఇది టైమింగ్స్ ఏంటండి మరి? 4 10:30 అండి. 4 to 10:30. ఓకే, సో విన్నారు కదా, ఎవరైనా సూప్స్ ట్రై చేయాలి అనుకుంటే 4 to 10:30 మధ్యలో ఎప్పుడు వచ్చినా కానీ ఆరామ్సే కూర్చొని మంచిగా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒక మంచి సూప్ ట్రై చేయాలి,
ఏది ట్రై చేస్తే బెటర్ అంటారు? వెజ్ అండ్ నాన్ వెజ్ అండి. వెజ్. వెజ్ స్వీట్ కార్న్ బాగుంటుంది, మష్రూమ్ కూడా బాగుంటుంది. స్పైసీ కంటే మష్రూమ్, స్పైసీ తక్కువ అంటే స్వీట్ కార్న్. సో నాకైతే స్వీట్ కార్న్ కావాలి. ఓకే, సో మన కోసం అయితే స్వీట్ కార్న్ సూప్ రెడీ అవుతుంది. చలో. అయితే స్వీట్ కార్న్ సూప్ ఉంది, చూడండి ఎంత బాగుందో కదా. సో పైనుంచి మనకి గార్నిష్కి కాన్ఫ్లెక్స్ వేసారు. సో చూస్తేనే చాలా బాగుంది. నార్మల్గా సూప్స్కి ఎక్కడ ఇవ్వరంట, సో ఇక్కడ స్పెషల్ అని చెప్పొచ్చు. కాన్ఫ్లెక్స్ అయితే ఇస్తున్నారు అండ్ పైనుంచి గార్నిష్ చేసి. సో ఇంత మంచిగా మనకి కళ్ళ ముందున్న తర్వాత టేస్ట్ చేయకుంటే ఎలా చెప్పండి. సో లేట్ ఎందుకు, టేస్ట్ అయితే చేసేద్దాం. చాలా బాగుంది. సో చాలా ఘాట్ వస్తుంది మనకి. అల్లం వేశారు, అలాగే యాలకులు, ఇలాచి, మిరియాలు, సో సంథింగ్ చాలా వేసారు ఇంగ్రీడియంట్స్ అయితే. సో మనకి ఘాటుగా తినాలి అనుకునే వాళ్ళకైతే సో ఈ సూప్ అయితే చాలా అంటే చాలా బెస్ట్ అండి. సూప్ అయితే చాలా బాగుంది. సో డెఫినెట్గా మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి కూడా సో చల్లగా అలా ఒక సిప్ వేయాలి అనుకుంటారు. సోడా ఎక్కడుందా అని వెతుక్కుంటూ ఉంటారు. సోడాని చాలా మంది ఇష్టపడతారు. సో నా ముందైతే ఇన్ని సోడాలు ఉన్నాయి కదా, చూసారు కదా. సో కలర్ ఎంత బాగున్నాయో కదా. సో నేనైతే ప్రజెంట్ లక్ష్మీ వర్షిని గోలీ సోడా దగ్గర ఉన్నాను. సో అసలు ఏంటి, దీనికి ఒక స్పెషల్ స్టోరీ ఉందంట ఈ గోలీ సోడాకి. ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? సో ఇక్కడ ఏ ఫుడ్ తీసుకున్నా కానీ ఫస్ట్ ప్రతి ఒక్క నోట్లో నుంచి వచ్చేది గోలీ సోడా స్పెషల్ ఉంది, స్టోరీ స్పెషల్ అని చెప్తున్నారు. అసలు ఏంటి అంటే హౌసింగ్ బోర్డ్ లో స్టార్టింగ్ నేనే పెట్టేది ఇక్కడ. ఓకే, 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ముందు 5 రూపీస్ పెట్టాం, తర్వాత 7, ఇప్పుడు 10 చేసి మళ్ళీ 15 చేశారు. సో ఏమేం ఫ్లేవర్స్ ఉంటాయి ఇక్కడ మరి? లెమన్ స్వీట్, లెమన్ సాల్ట్, ఆరెంజ్, గ్రేప్, ఓకే, సుగంధ, ఇది బ్లూబెర్రీ. ఓకే, బ్లూబెర్రీ. ప్లేన్ కూడా ఉంటుంది. ప్లేన్ కూడా ఉంటుంది. మొత్తం ప్లేన్ తో కలిపి 7. 7. ఓకే, 7 ఉంటుంది. రెగ్యులర్ గా కస్టమర్స్ ఎలా వస్తుంటారు? వర్షాకాలం అయినా తాగుతారు, వర్షాకాలమైనా వర్షాకాలం కూడా వస్తారు. ఓకే, ఇంకా ఇవన్నీ ఫుడ్డే కదా, ఇంకా అలాగే వస్తూనే ఉంటారు. ఓకే, సో రెగ్యులర్ గా ఏ ఫ్లేవర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు? స్వీట్, సాల్ట్, ఓకే, సుగంధ. స్వీట్, సాల్ట్, సుగంధ. సో ఇది ప్రిపరేషన్ అంతా ఇక్కడనే జరుగుతుందా మరి? ఇక్కడే జరుగుతుంది. ఓకే, సో ఇక్కడనే ప్రిపేర్ చేసుకుంటారు ఇక్కడనే. సో టైమింగ్స్ ఏంటండి మరి? ఇది 10 నుంచి రాత్రి 12 దాకా ఉంటుంది. మార్నింగ్ 10 నుంచి నైట్ 12 వరకు. అమ్మో, విన్నారా? సో గోలీ సోడా మిస్ అవ్వద్దు అనుకునే వాళ్ళకి బెస్ట్ అన్నమాట. సో తాగాలి అని ఎవరైనా అనుకుంటే డెఫినెట్గా వచ్చేసేయండి. మార్నింగ్ 10 నుంచి నైట్ 12 వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత టేస్ట్ చేయకుంటే ఎలా చెప్పండి. సో నేనైతే లెమన్ స్వీట్ టేస్ట్ చేయబోతున్నాను. అమ్మా, ఓకే. సో చాలా మంది గోలీ కొట్టాలి గోలీ సోడా తాగాలి అనుకుంటారు కదా. సో చూడండి ఎంత బాగుందో కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మనం రెగ్యులర్గా తాగుతూ ఉంటాం, బట్ ఇదైతే టేస్ట్ డిఫరెంట్ ఉంది. ఎంతైనా 12 సంవత్సరాల నుంచి బిజినెస్ రన్ చేస్తున్నారంటే ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుందా చెప్పండి. చాలా బాగుంది, స్వీట్గా. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ ట్రై చేయండి. మనం ఎంత ఫుడ్ టేస్ట్ చేసినా కానీ మనకు స్నాక్స్ ఉండాలి. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సో స్నాక్స్ ఏమున్నాయి, సో తినడానికి ఏమున్నాయి అని ఇలా అడుగుతూనే ఉంటారు. సో నేనైతే ప్రజెంట్ రాజమండ్రి వారి స్పెషల్ ముంత మసాలా దగ్గర ఉన్నాను. సో ఏంటి ఒకసారి స్పెషల్ ఏంటో తెలుసుకుందాం. నాతో పాటు మీరు వచ్చేసేయండి. నమస్తే అన్న, ఎలా జరుగుతుంది బిజినెస్? పర్లేదండి, బాగా జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇక్కడ బిజినెస్? 30 days. 30 days ఏంటి, జోక్ చేస్తున్నారా సీరియస్గా? సీరియస్గా 30 days
ఓకే, సో ఎలా ఉంది మరి బిజినెస్? 30 డేస్ అంటున్నారు, నేను చాలా మంత్స్ అవుతుంది లేదు ఇయర్స్ అవుతుందేమో, బిజినెస్ ఎలా ఉంది అని అడిగాను. సో 30 డేస్ అనగానే కొంచెం షాకింగ్ విషయమే. సో కస్టమర్స్ ఎలా వస్తున్నారు మరి? పర్లేదండి, బాగానే వస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయన్న? మన దగ్గర ముంత మసాలాస్ ఉంటాయండి. ముంత మసాలా స్పెషల్ ముంత మసాలా. ముంత మసాలా కాకుండా ఇంకేమున్నాయి? బజ్జీ మిక్సర్లు, బజ్జీలు, ఓకే, కాజు మిక్సర్, టమాటా స్లైస్, ఎగ్ స్లైస్, ఓకే, ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, సో మరి ప్రైజెస్ ఎలా ఉన్నాయన్న? ప్రైజెస్ రీజనబుల్, 50 రూపీస్, 40 రూపీస్. సో 50-40 ఉంటుంది. ఓకే, సో రెగ్యులర్ గా ఏది కస్టమర్స్ తీసుకుంటూ ఉంటారు ఎక్కువగా? రెగ్యులర్ గా అంటే ముంత మసాలా. ముంత మసాలా తీసుకుంటుంటారు. ఓకే, సో ఏ టైంలో ఎక్కువ కస్టమర్స్ ఉంటారు మరి? ఏ టైం అంటే 6 to 7 వరకు. 6 to 7 వరకు ఉంటారు. తర్వాత స్లోగా. ఓకే, సో ఇది టైమింగ్స్ ఏంటన్న మరి? 4కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 11:30 అట్లా క్లోజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ స్పెషల్ ముంత మసాలా అంటున్నారు కాబట్టి సో నా కోసం ముంత మసాలా ప్రిపేర్ చేయండి. ఓకే. అయితే రాజమండ్రి స్పెషల్ ముంత మసాలా ఉంది. చూస్తేనే నోరూరుతుంది. చూడండి ఎంత బాగుందో కదా. సో టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో చాలా మంది పల్లీలు ఇష్టపడతారు కదా. సో ఆ పల్లి పంట కింద పెడితే ఆ కిక్కే వేరప్ప. సో మనకైతే ఇందులో వచ్చేసి మనకి ఆనియన్, కొరియాండర్ లీవ్, కార్న్ఫ్లేక్స్, పల్లి, టమాటా, ఇంకా మనం అదేనండి మన పేలాలు లేదు మర్మరాలు. సో మీరేమంటారో కామెంట్ చేయండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మనం ఇక్కడ లూలు మాల్కి వచ్చి ఈ స్ట్రీట్ అంతా తినేసాం. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ తినుకుంటూ ఇక్కడే ఉంటే ఈరోజు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. మీరైతే డెఫినెట్గా లూలు మాల్ స్ట్రీట్కి వచ్చేసేయండి. ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయండి. సో లేట్ ఎందుకు, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.